ఒక పెద్ద డైరెక్టర్ ఒకప్పుడు అన్నారు అనమాట, ఒకవేళ మేం గనక పెన్ను పక్క పెట్టి కత్తి పట్టుకుంటే మరి బాబులా సినిమా తీస్తామన్నారు కదా, ఇది దాని బాబు లాంటి సినిమా, నో డౌట్. నిజంగా వివేక్ ఆత్రేయ ప్రూవ్డ్ ఇట్. ఫిలిం లో కొన్ని సీక్వెన్సెస్ వస్తాయి, వీటన్నిటికీ ప్లాంటింగ్ ఎక్కడ చేస్తారంటే ఫస్ట్ 10 minutes లో చేస్తారు. ఇంట్రొడక్షన్ ఇంట్రో గానీ, అంటే లైక్ ఆపద వచ్చింది వీడు నా వాడని తెలిసిన తర్వాత గడ్డం గిడ్డం ఏం చూసుకోడు, సగం కొరిగినా వెళ్ళిపోతాడు, ఫైట్ చేసేస్తాడు. ఆ ఒక్క ఫైట్ లోనే చాలా ప్లాంట్ చేసేస్తాడు మనకి. అదొకటి. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్. ఈవెన్ సుప్రీత్ క్యారెక్టర్ కూడా ఆర్క్ క్లోజ్ అయింది ఒక రకంగా. అండ్ నార్మల్ గా బంద్ చేయాలి కదా అని బంద్ చేయలేదు. స్టార్టింగ్ నుంచి వాళ్ళ అల్లుడి తోటి అది హింట్ ఇచ్చి వాళ్ళిద్దరికి మంచి బాండింగ్ ఉందని, తర్వాత హీరోకి వాళ్ళ అల్లుడికి మళ్ళీ బాండింగ్ ఉందని, వితౌట్ డైలాగ్స్ ఇవన్నీ వేసేసి లాస్ట్ లో సరిపోయిన తర్వాత వచ్చేసి ఎవ్రీథింగ్ మూవ్డ్ ఇన్ టు చాలా ఆర్గానిక్ సెట్ అయిందని నా ఫీలింగ్ అనమాట. చాలా రోజుల తర్వాత ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ చూస్తున్నాం. ఐ ఎంజాయ్డ్ ఎ లాట్ మ్యాన్. లెంత్ ఉందా? ఉంది. దాంట్లో మనం తీయచ్చా అంటే తీయలేము. మనసులో అంటే అనిపించింది, కానీ ఆన్ పేపర్ ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్. స్క్రీన్ ప్లే అంత పర్ఫెక్ట్ అరేంజ్ చేసుకుని రాసుకున్నారు వివేక్ ఆత్రేయ గారు. అండ్ ఒక్కటి చేంజ్ చేసినా సరే ఇట్ ఆల్ జంగలాగా పడిపోతుంది. పెద్ద కాంప్లికేటెడ్ ఫిల్మ్ కాదు, అలానే అంత కాంప్లికేటెడ్ స్క్రీన్ ప్లే అని కాదు. వివేక్ ఆత్రేయ టచ్ ఉన్నది, బట్ ఇట్స్ నాట్ దట్ ప్రామినెంట్. బ్రోచవర్ గానీ అంటే సుందరానికి గానీ ఇంత రేంజ్ స్క్రీన్ ప్లే టచ్ అయితే ఉండదు. బట్ స్టిల్ ఇట్స్ వెరీ గుడ్ మాస్ ఫిల్మే ఇది. బట్ జానరల్ షిఫ్ట్ అయితే ఉంటది. అండ్ ఓవరాల్ యాక్చువల్లీ ఎంజాయ్డ్ ఎ లాట్ మ్యాన్. యాక్షన్ సీక్వెన్సెస్ సూపర్ ఉన్నాయి. లెంత్ మీద చాలా భయపడ్డారని అయితే నాకు అర్థమైపోతుంది. కొంచెం బ్రీతింగ్ టైం ఇచ్చి ఉంటే 3 గంటలు క్రాస్ అయ్యేది. స్టిల్ ఇట్ వుడెంట్ బి అన్ ఇష్యూ. కొన్ని యాక్షన్ సీన్స్ పరంగా చెప్తున్నాను, మిగతా సీన్స్ కాదు. యాక్షన్ పార్ట్స్ ఇంకొంచెం ఇంకా కొట్టచ్చు కదా అనిపించేది. వాటిని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేయగలిగి ఉంటే 3 hours క్రాస్ అయ్యేది. జేక్స్ బిజాయ్ నేను నా నీతోటి సినిమా చేస్తున్నాడు. వివేక్ ఆత్రేయ అంటే ఒక క్లాస్ డైరెక్టర్, ఒక మా సినిమా చేస్తున్నాడు. నా ట్రాక్ రికార్డు కింగ్ ఆఫ్ కోతా, కలికి, ఇంకా చాలా సినిమాలు మైండ్ పోయే మ్యూజిక్ ఇస్తున్నా. సంత ఇవ్వాలంతే, నేను దూరిపోతా అన్ని రేంజ్ లో కొట్టిండు మ్యూజిక్. ఫస్ట్ ఎప్పుడైతే వాళ్ళ అమ్మ చనిపోయిందని చెప్పిన కదా, చనిపోయిన తర్వాత లైక్ అమ్మ ఈ రోజు అన్న తర్వాత వాళ్ళ అమ్మ కొంగిట్ల చేతిలో పడ్డ తర్వాత అక్కడ స్టార్ట్ అవుతుంది సమవర్తి మ్యూజిక్ వస్తుంది. అక్కడ నుంచి స్టార్ట్ అయింది ఒకటే మ్యూజిక్. కొంచెం సినిమా డౌన్ అయిందా కథం, నాకు డ్యూటీ ఎక్కాలి అంతే అన్నాడు కొట్టిండు. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం ఓరే ఇట్లా కొట్టినవరా అనిపించింది. ముఖ్యంగా నాకు ఇస్సే సూర్య బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లిటరల్ గా దే మేడ్ ఎ సాంగ్ అబౌట్ ఇట్ మ్యాన్. కూలీరా అని కూడా వస్తా ఉంటది, వెనక కొడతా ఉంటాడు మ్యూజిక్. అమ్మ బాబోయ్ మామూలు ఉండదు. దాన్ని మళ్ళీ ఈ ఇంటర్వెల్ లో వీళ్ళిద్దరు మధ్యలో వచ్చినప్పుడు మళ్ళీ అది పడడం, అది క్లైమాక్స్ అసలు కుమ్మ అవతలేసిన మ్యూజిక్ అయితే మాత్రం అసలు ఏలు పెట్టిన అవసరం ఉండదు. టెక్నికల్ చెప్పాలంటే సినిమాలు లేపింది మ్యూజిక్. ఈడు మరీ ఓవర్ చేస్తున్నా అనుకోకపోతే ఒక మాట అంటాను, ఎవట్రా అనిరుద్ధ్ అని నాకు కొట్టిండ్రా ఇంటర్వెల్ లో. యాక్చువల్లీ భయపడాను, స్కెప్టికల్. యాక్చువల్లీ దీంట్లో రవి బసర్ ఉంటారు, ఆయన నీకు తెలిసిందే కదా, ఒక టెంప్లెట్ సినిమాలో కనిపిస్తాయి. అది అట్లా వెళ్తుందా అని అనుకున్నా, బట్ స్టిల్ నో. కొన్ని చోట్ల మ్యూట్ సీన్స్ కూడా బాగా పట్టాడు. లాస్ట్ ఇయర్ సలార్ రా, ఈ ఇయర్ సరిపోతే శనివారం. డిఎస్పీ ఉంది, పుష్ప వస్తుంది, మిగతా తమన్ ఉన్నాడు, గేమ్ చేంజర్ తో వస్తున్నాడు. కానీ ఐ డోంట్ థింక్ ఈ ఇయర్ ఇంకా లైక్ మ్యూజిక్ అంటే మా సినిమాలో ఈ ఇయర్ జేక్స్ బిజాయ్, ఈ సరిపోతే శనివారం. లాస్ట్ ఇయర్ సలార్ రే అసలు మర్చిపోయిన దేవరా ఉందో. యాజ్ ఇట్ ఈస్ నాన్నగారు సూపర్. లైక్ ఇప్పటి వరకు చూసిన రొట్ట హీరోయిన్ క్యారెక్టర్ అయితే కాదు. సో ఇట్స్ గుడ్, వెరీ గుడ్ మూవ్ అని చెప్పాలి. ఒక రకంగా సోగులపాలెంకి వచ్చేసరికి నాకు ఎందుకో దాని మీద ఇంకొంచెం టైం స్పెండ్ చేస్తుంటే బాగుండేదేమో అనిపించింది. ఇష్యూస్ ఉన్నాయంటే ఉన్నాయి గ్యారంటీగా. ఫస్ట్ ఇష్యూస్ మాట్లాడతాను, వేరే వీక్స్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తుంటే ఇంకా బాగుంటుంది. జస్ట్ చెప్పొదిలేసారు, చూపించారు. బట్ స్టిల్ ఒక్కరినే కొట్టి ఒకటే క్యారెక్టర్ తీసుకున్నారు అనమాట. యాజ్ అ హోల్ 6 days ఎంత ఇబ్బంది అవుతుందో ఇంకొంచెం గట్టే చూపించుంటే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు నీకు సాటర్డే కత్తులు పట్టుకొని మీద పడిపోయేవాళ్ళు, మిగతా రోజులు చేతులు ముడుచుకొని కూర్చుంటారు అయితే నేను అనుకోవట్లేదు. అదే కదా, ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటది. వాడు ఎంత చేసినా కూడా కొట్టడం తెలిసిన తర్వాత, నువ్వు సాటర్డే మాత్రమే కొడుతున్నాను తెలిసిన తర్వాత ఇంకా ఎందుకు రావట్లేదు? నువ్వు ఇంకా 6 days ఉన్నాయి నీ దగ్గర ఇంకా ఆప్షన్స్. జస్ట్ సాటర్డేనే వచ్చి హీరోయిన్ ముందటే ఒకటి కొడితేనే వాడు కొట్టడం, అదేంటి లాజిక్ నాకు అర్థం కాలేదు. 6 days ఉన్నాయి కదా, 6 days కొట్టాలి కదా అనే ఫీలింగ్. క్లైమాక్స్ బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఫర్ మీ ఇస్ క్లైమాక్స్ గ్యారంటీగా. ఆ మంచి రావట్లేదు నాకు చూస్తున్నంత సేపు. అప్పటి వరకు ఒక హైలో ఉన్నా నేను సినిమా. అమ్మ బాబాయ్ ఒక్కొక్క సీను పండిపోతుంది, మైండ్ పోతుంది నాకు. ఒక్క సీన్ మాత్రం క్లైమాక్స్ వచ్చేసరికి ఎస్ జో సూర్య లాంటి అప్పటి వరకు సినిమా చించి చెండాడేసిండు. వీళ్ళిద్దరి మధ్యలో ఫేస్ ఆఫ్ సీన్ లో పడ్డ ప్రతిసారి సూపర్ అనిపించింది. క్లైమాక్స్ వచ్చేసరికి ఇంకా బాగుండబోతుంది అనుకున్నప్పుడల్లా ఇట్ గోస్ డౌన్ హిల్. ఒకటి సిమిలర్ ట్రోప్, ఎవడు సినిమా ఆల్రెడీ అనుకున్నాం. ఇంకా ఎవడనే కాదు, రెగ్యులర్ మాస్ పెద్దోడు, ఒక బస్తీ జనాల్ని ఇట్లా అధికారం చెలాయించేటోడు. సేమ్ నాకైతే మాత్రం ఎవడు అండ్ విక్రమార్కుడు బాగా గుర్తుకొచ్చింది. నాకు క్లైమాక్స్ లో ఒక్కటి చేంజెస్ ఉంటే ఎమోషన్ 10 times పెరిగేదని నా ఫీలింగ్. సోకులపాలెం నుంచి ప్రతిసారి ఎస్ జే సూర్య క్యారెక్టర్ దయ ఒక్కనే టార్గెట్ చేస్తాడు. ఆ ఒక్కటే ఫ్యామిలీని బాగా చూపిస్తున్నాడు కదా. ఆ అమ్మాయి వాళ్ళ వైఫ్ కొట్టేటోడు, వాని పేరు మర్చిపోయినా నేను, ఆయన. ఆ ముగ్గురిని బాగా ఎంఫసైజ్ చేస్తారు. ముఖ్యంగా చెప్పాలంటే సోకులపాలెం అంటే వాళ్ళు శివాజీ రాజా, వాళ్ళ నలుగురే చూపిస్తా ఉంటారు అనమాట. ఇక్కడ ఏమైందంటే ఎవరైనా లేస్తే నేను ఖచ్చితంగా దయాన్ని కొట్టేస్తా అని చెప్పినప్పుడు శివాజీ రాజా గారు వచ్చి కొడతారు. ఆయన కొట్టకుండా స్టార్టింగ్ నుంచి దెబ్బలు తిన్నాడు, వాడొచ్చి కొట్టుంటే ఆ ఇంపాక్ట్ 10
టైమ్స్ బెటర్ ఉండేదని నా ఫీల్. ఒక ఫ్లాష్ బ్యాక్ వేసుకోవచ్చు అక్కడ. ఎట్లా అంటే ఇన్ని రోజులు నన్ను కొట్టిండు, నా భార్యని కొట్టిండు, నా కూతురు చావు దాకా వచ్చిండు, నా కూతుర్ని వీడి కాపాడిండు, ఇన్ని రోజులు నాకు సహాయంగా నిలిచినారు, ఆ అమ్మాయిని అట్లా కింద పడేసారు. ఎందుకంటే ప్రియాంక క్యారెక్టరే వాళ్ళు చాలా సహాయం చేస్తారు, అన్నీ చేస్తుంది. నెగిటివ్ పాయింట్స్ నేను ఎక్కువ చెప్పలేకపోతున్నాను, బట్ నేను చెప్పిన కొన్ని బాగా లేచే మూమెంట్ లో కట్ అయిపోతా ఉంటాయి, చాలా తక్కువ ఉన్నాయి బట్ స్టిల్ కట్ అయిపోతా ఉంటాయి. హాస్పిటల్ వాళ్ళమ్మ చెప్పింది, మా కోసం ఎవడు రానప్పుడు మేము చేసి ఏం ఉపయోగం అని అంటే చూసా, ఆమె గుండె కోల్డ్ అయిపోయింది. బట్ బారింగ్ దాట్ డెఫినెట్లీ ఫిల్మ్ వాస్ ఫెంటాస్టిక్. ఈవెన్ ఫస్ట్ 10 minutes వాళ్ళమ్మ సీన్లన్నీ, సీన్ స్టార్ట్ అయ్యేది ఎట్లా తెలుసా, వాళ్ళిద్దరు పడుకుని ఉంటారు, వాళ్ళు నలుగురు పడుకుని ఉంటారు, వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. విత్ ఇన్ ఫస్ట్ డైలాగ్ లో మనకు అర్థమైపోతుంది ఆమె చనిపోతా ఉంటది, సిచ్యువేషన్ ఇదని చెప్పేసి చెప్పిన తర్వాత కూడా కొడుక్కి ప్రాబ్లం ఉంది, కొడుక్కి కోపం ఎక్కువ వస్తుంది, వాటి కంట్రోల్ చేయాలి. ఇవన్నీ చేసిన తర్వాత నెక్స్ట్ సీన్ తోటే మనకి ఓకే ఈ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి ఈమె దగ్గర, ఇది సిచ్యువేషన్ అంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేసి ఫస్ట్ 10 minutes లో చూపించేసిండు సెట్. వంట చేయడం వచ్చారంటే జస్ట్ ఇంట్లోనే ఉండిపోవాలని లేదు, ఇది కూడా మీ స్కూల్లో ఉన్న వన్ ఆఫ్ యువర్ సబ్జెక్ట్స్ అనుకో, చాలా బాగుంటది. నాకు అది ఇంత ఫ్రెష్ థాట్ అంటే డైలాగ్ సరే రాకుంటే జస్ట్ సీరియల్ డైలాగ్ అయిపోయేది. అట్లాంటిది దాని ఇట్ వాస్ సో ఫ్రెష్, అట్లా లెవెల్ చెప్పలేదు. అటు ఓక్ బ్యాచ్ ని ఇటు ట్రెడిషనల్ బ్యాచ్ ఇద్దరిని కవర్ చేసినట్టు ఒక్క డైలాగ్ నీట్ గా. అది కాకుండా ఎప్పుడైతే వాళ్ళ అమ్మ చనిపోతుందో వాళ్ళ మావే వచ్చి చెప్పు విసురుతాడో, ఆ చెప్పు పట్టుకుంటానని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఏమైంది, వాళ్ళ అమ్మ చనిపోయింది, లైక్ రోజులన్నీ అయిపోయినాయి, వాళ్ళేమే చెప్పలేదు, ఒకటే రోజు మిగిలింది, ఇప్పుడు చెప్పేసి రెండు హీరోగా పట్టుకుంటాడు అనుకున్నా. జనరల్ గా మన కమర్షియల్ సినిమా అంటే ఏమనుకున్నాం, అట్లా కాలేదు. చెప్పు పడ్డది, మట్టి పడ్డ తర్వాత కూడా వాన నీళ్ళతో కడిగిన తర్వాత మళ్ళీ అడుగుతాడు చూసినావా. ఇక్కడ నాకు అర్థమైపోయింది, వివేక్ ఆత్రేయ నాకు ఇవాళ ఫుల్ మీల్స్ పెడుతున్నాడు. సినిమా అక్కడి నుంచి తొక్కిండు చూడు. 10 minutes సీన్ ఉంటది కదా, ఆ సీన్ మాత్రం అరే అది క్లెవర్ రైటింగ్. అది నువ్వు దాన్ని ఓపెనింగ్ లో నువ్వు దాన్ని సెటప్ చేసుకుని సడన్ గా నువ్వు అపియరెన్స్ ఇయటమే కాకుండా దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ మెయింటైన్ చేసి మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ కట్ తీసుకొని ఒక 10 minutes ముందుగా పెడతాను నేను జాగ్రత్త కోసం అని చెప్పటం, అలాగని మంచి మంచి బ్రిలియంట్. అలాని జనాల బ్రెయిన్స్ కి పదును పెట్టేటంత బ్రిలియంట్ కాదు. ఎనీవన్ కెన్. ఇంటర్వెల్ ఫైట్ కి ఇంటర్వెల్ లో సూర్య వర్సెస్ దయా పడుతుంది దెబ్బలు, లైక్ దయాన్ని కొడతాడు, ఇంటర్వెల్ వస్తుంది. అది టిపికల్ కమర్షియల్ మూవీ సిచ్యువేషన్. నార్మల్ జనరిక్ అయిపోయారు ఆ సీన్. ఒకవేళ కొంచెం తేడా వచ్చినా గానీ రెడ్ లైట్ లో ఇట్లా ఒకటేసారి ఇట్లా పొగొస్తా చూసినావా, ఇక్కడ సిల్వేట్ పడుతుంది నానిది, శివతాండం అనే ఫీలింగ్ వచ్చింది నాకైతే మాత్రం. దీంట్లో చూసింది మీరు కొత్తగా చూసింది ఏమీ కాదు, రొటీన్ సినిమా అయితే. కానీ దీంట్లో వీళ్ళు తీసుకున్న అప్రోచ్ ఏదైతుందో అది మిమ్మల్ని మెస్మరైజ్ చేస్తుంది. దట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ టాక్ అబౌట్ ద బిగ్గెస్ట్ థింగ్ ఇన్ మ్యాన్. సీరియస్లీ మత్తుమంది సీన్, మత్తుమంది ఇచ్చి సూర్యని పడుకోబెడతాడో, దాట్ పర్టికులర్ సీక్వెన్స్ టోటల్లీ ఇప్పుడు ఏం జరగబోతుంది ఫీలింగ్ క్రియేట్ అక్కడ. లాగ్ కొంచెం ఉండొచ్చు, ఎందుకంటే బికాస్ ఆఫ్ ద సిచ్యువేషన్ క్రియేట్ చేసుకోవాలి, వాళ్ళ అక్కడ స్టేక్స్ క్రియేట్ చేయాలి. నార్మల్ వీళ్ళు ఇద్దరు ఉన్నారంటే ఏం కాదు, నార్మల్ అయిపోతుంది. ఆ సీన్ లో స్టేక్స్ ఎట్లా క్రియేట్ చేయాలి, అక్కని తీసుకురావాలి. నాకు అక్కడ అనిపించింది, అరే ఏంట్రా బాబు సినిమా అంత అసలు లేదు అంటే, లైక్ ఎమోషన్ తీసారు కానీ లైక్ మేజర్ థింగ్స్ ఇంకా ముంగట ఉన్నాయి, వాటిని పెట్టుకోకుండా అక్కడిని మళ్ళీ తీసుకొచ్చారు. అది ఇప్పుడు సడన్ గా పెట్టేశారు కదా, అంత ఎక్కడ అనుకున్నా. బట్ ఆ పర్టికులర్ సీన్ కి ఆ అక్క ఎమోషన్ చాలా బాగా సెట్ అయింది. ఇంకా ప్రెగ్నెంట్ అని తెలిసింది, లైక్ ఇంటి దీనికి వచ్చేస్తున్నారు. నాకు నచ్చేది ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్లాంట్ చేసింది నిజమైన కోపం అంటే ఏంటో తెలుసా అన్నది వాళ్ళమ్మ చెప్తూ వచ్చిన తర్వాత, వాళ్ళ నాన్న అది అన్న తర్వాత ఇట్ వాస్ నాట్ లైక్ ఏదో లైక్ జనరల్ గా కొమరం పులి సినిమాలో వాళ్ళ అమ్మ కన్నీళ్ళు చుక్కబడితే ఒక వేవ్ వచ్చేసి పవన్ కళ్యాణ్ లేచినట్టు కాదు. మాట వినగానే వాళ్ళమ్మ అది కూడా ప్లాన్ చేసిన ముందే ఆ సీన్ అంతా ప్లాన్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఈ పర్టికులర్ సీన్ వస్తుందో ఎమోషన్ చాలా చాలా బాగా వర్క్ అవుతుంది. సినిమాటోగ్రఫీ, అరే ఒకటే డోర్ ఏం లేదు, ఒక పిఓవి పెట్టుకున్నాడు, మనుషులు వస్తున్నారు, అది కూడా ఫాస్ట్ గా వస్తున్నాయి, వీళ్ళకి మత్తులో ఉన్నాడు, ఫట్ట వస్తున్నారు, వీడు కొడుతున్నాడు. లైక్ దాట్ వాస్ డన్ సో వెల్ మ్యాన్. లెట్స్ టాక్ అబౌట్ ఎస్జే సూర్య మ్యాన్. బాబోయ్ ఒరే అన్నయ్య అన్నప్పుడు నా ప్రతిని అన్నయ్య అనిపించింది. అన్నారు ఎవరు లైక్ తీసుంటారు, ఎందుకంటే సినిమాలో చాలా మెటా జోక్స్ ఉన్నాయి, అని ఈగ చాలా ఉన్నాయి. అట్లాంటిది ఇది కూడా పెట్టుంటే మంచి అనిపించేది. లైక్ బట్ స్టిల్ మనం చూడని విలన్ రోల్ కాదు, మనం చూడని యాక్టర్ కాదు, ఈయన క్యాపబిలిటీ మనకు తెలియంది కాదు. ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా రొటీన్ సినిమా అయినా కూడా ఇంత కొత్తదనం ఎట్లొచ్చింది నాకు అర్థం కావట్లేదు. సూర్య 100 సినిమాలు తీస్తే 100 సినిమాల్లానే 101ది కూడా సర్ప్రైజ్ చేస్తుంది. ఎన్ని పాత్రలు వేసినా, ఎన్ని స్టైల్స్ కొట్టినా సరే ఆ ఫ్రెష్నెస్, ఆ కిక్ అయితే నీకు వచ్చుద్ది. సినిమా ఎంత బాగున్నా బాగోకపోయినా అది మాత్రం పక్కా. నాకు నచ్చింది ఏంటంటే దీంట్లో ఎస్జే సూర్య కాన్ఫ్లిక్ట్ అనవసరంగా ఎవరిని పడితే వాళ్ళని లైక్ జనరల్ గా ఉండదు, దానికి మెయిన్ గోల్ అవుట్ ఉంది. ఆ మెయిన్ గోల్ ని ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం కూడా క్యాష్ మ్యాన్ తీసుకొస్తారు, అజయ్ ని కొడతాడు, నీకు పిల్లలు ఎంత మంది ఇద్దరు సార్, ఎవరి ఇష్టం, చిన్నోడా పెద్దోడా, నువ్వు ఏదో మాట్లాడుతున్నావు, ఏంట్రా పిల్లలు అంటాడు, చిన్నోడు అంటాడు, పెద్దోడు అంటే సంబంధం ఏదైనా అనుకునే లోపు దాన్ని తీసుకొచ్చి వీళ్ళు ఒరిజినల్ కథకి కనెక్ట్ చేసి చూడు. అమ్మ బాబాయ్ ఏంది నేను ఇప్పటివరకు చూడలేదు ఏంది ఇట్లాంటి సినిమాలో అనుకున్నాను. నిజంగా ఎట్లా అనిపించింది, ఈ క్యారెక్టర్ ఎట్లా అంటే ఎంత వాలటైల్ అంటే వీడు ఎప్పుడు నవ్వుతాడా, ఎప్పుడు కోప్పడతాడా, ఎప్పుడు అరుస్తాడా, ఎప్పుడు కొడతాడా అర్థం కాదు.
రావట్లేదు సినిమా మొత్తంలో. కదా? నాకు సినిమా మొత్తం నచ్చిన సీన్ ఏంటో తెలుసా యశస్వి అది, వాళ్ళ అన్నని చంపడానికి రావాలి వస్తారు అక్కడ గుడి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు గురువారం అన్నాడు. వాళ్ళ అన్న వస్తారని చెప్పేసి వెయిట్ చేస్తుంటే అక్కడ బెగ్గర్ ఉంటే మన దగ్గరికి పిలిచి 500 ఇస్తాడు. ఎందుకు సార్ వానికి 500 ఇచ్చారంటే మన పనులు కావాలంటే ఇట్లాంటి కొన్ని చేయాలంటాడు. వాళ్ళ అన్న రావట్లేదని తెలిసిన తర్వాత వాడిని మళ్ళా పిలిచి 500 మళ్ళా తీసుకుంటాడు. ఇక్కడ ఖాళీ స్థలంలో ఒక పాక వేసుకొని ఉంటాడు, డొక్కు కారు వేసుకొని తిరుగుతాడు. నీకు ఆ జాబ్ అనేది అతని పర్సనల్ వెండేటా కోసమే, కానీ హీ నెవర్ మిల్క్డ్ ఎనీ క్యాష్ ఆర్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. ఉండుంటే ఇట్ వుడ్ హావ్ బీన్ డిఫరెంట్. అంటే వాడు బంగారు కొండ మీద బతుకుతా ఉన్నాడు, బంగారం తాకట్టు పెట్టుకోలేకపోతున్నాడు, అంతే అమ్మలేకపోతున్నాడు, యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాడు. మూడోసారి ఎల్ ఓపెన్ చేసినప్పుడు వాడు కొడతానికి వెళ్తే కర్ర బెండ్ గుచ్చుకుంటదరా అని చెప్పి పెడతాడు. అరే అని సంచదాగా నువ్వు కొట్టి మళ్ళీ గుచ్చుకుంటదంటే. అన్ప్రిడిక్టబుల్ ఎక్కడ అనిపించింది అంటే ఫస్ట్ సీన్ లోనే స్టార్టింగ్ లోనే హాట్ పట్టుకోవడం కొడతాడు, వచ్చేసి సుధా వీళ్ళు వదిలే సుధా అంటాడు. ఒరే ఏంట్రా ఇంతసేపు ఏమేమో మాట్లాడినా కదరా, లైక్ తర్వాత దానికి ఇచ్చే రీజనింగ్ కూడా వాయమ్మో వీని తెలివి మామూలు లేదు. నాకు అక్కడ మళ్ళీ ప్లాంట్ చేసిండు అక్కడ. ఎట్లా అంటే ఎప్పుడైతే సూర్య వచ్చి సార్ నన్ను కూడా శనివారం కూడా కొట్టిండు సార్ చూడలేదు సార్ అంటే లిటరల్ గా తీసుకొచ్చి తెల్ల పడేసి వాడు దానికి ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ చాలా బాగుంటుంది. నేను వాళ్ళకి ఆలోచిస్తా, వాడు కూడా ఇట్లే ఆలోచించి వాడే ఖచ్చితంగా కంప్లైంట్ ఇస్తాడు కాబట్టి నువ్వే వాడనుకున్నా. ఒరే నాకు అప్పుడు అనిపించింది వీడు మామూలుడు కాదు, వీడు బయట దొరికితే మాత్రం మనం ఉండవరు అనే ఫీలింగ్ వచ్చింది. దీంట్లో వైల్డ్ కార్డ్ మాత్రం మురళీ శర్మ గారు చంపినోని వదిలేసి కాపాడినోడిని అక్కడ వాని ఏలు కట్ చేస్తాడు. అక్కడే ప్లాన్ చేసాడు. ఇక్కడ కూడా చంపినోడిని వదిలేసి కాపాడినోడే నా చంపేయడు అనుకుంటాడు. సిచ్యువేషన్ క్రియేట్ అయ్యిందో అక్కడ వెళ్ళగలే. మళ్ళీ ఇంకోసారి ఇంటికి వచ్చి అప్పుడు ఆలోచిస్తున్నాడు, అరే నిజంగా అయినా అక్కడికి ఎప్పుడు జడ్జ్మెంట్ కరెక్ట్ కాదు. జడ్జ్మెంట్ కరెక్ట్ అయినప్పుడు మళ్ళీ ఆగమాగం అవుతుంది. ఏదైతే లైక్ నిజంగా నీ వీడియో వచ్చింది థింక్ చేస్తే సెట్ అవుతుంది. రావిడ థింక్ చేయడు, సడన్ గా చూస్తాడు ఇదే అనుకుంటే చేసేస్తాడు. ఎట్లా సెట్ కామెడీ జనరేటర్ అనేది సచిన అనుకోలేరా. నిజంగా చెప్తున్నా ఈ సినిమాలో కామెడీ ఉంటుందని అనుకోలేదు. నన్ను ఎందుకు కాపాడేవారు అనగానే నేనంతా మాత్రం నాకు ఫ్యూజులు ఎగిరిపోయి ఏం వాడుతున్నారో నువ్వు ఇంతసేపు అని నేను అనుకున్నా. దాన్ని మళ్ళీ విత్ ఇన్ సెకండ్స్ లో మళ్ళీ అన్నయ్య మన మధ్యలో ఏదైనా ఉండొచ్చు, బయట వస్తే దీన్ని నా ప్రాణాలైన వడ్డీ కాపాడుతాడు. ఒరే గద్దలాగా చూసుకుంటున్నా అన్నయ్య. కాఫీ సీన్ కూడా ఫస్ట్ ఒక పంపుతారు. ఎంత యూనిక్ ఉందంటే ఆ కాఫీ సీన్ అయితే మాత్రం. తర్వాత ఇంకొకటి వస్తాడు, సేమ్ డ్రెస్ వేసి పంపుతారు. సూర్య కాఫీ ఒకటి, టీ ఒకటి, వాటర్ బాటిల్. నెక్స్ట్ టైం వచ్చిన తర్వాత మనం పట్టుకొని కొడతాడని ఫీలింగ్ లో ఉండే. ఎందుకంటే దట్ వాస్ లైక్ అట్లాంటి క్యారెక్టర్ అని చూపించారు. కొట్టాడు, నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన ఏమి కావరా సినిమాలో. అది ఒక కమర్షియల్ సినిమా అనుకున్న దాంట్లో కొట్టాడు. వాడిని తీసుకుపోయి లిటరల్ గా పోయి ఫస్ట్ సీసీటీవీ చూసిన తర్వాత మురళీ శర్మ కారించం కానీ మనకైతే గారిపోతుంది. ఏమి మాట్లాడనక్కర్లేదురా సినిమాలో, డైలాగులు లేకుండా పోపిస్తారా. ఇన్ని పెట్టుకొని ఇంకా సినిమాలు అది లాగు బీగు అంటే లాగ్ వేసుకొని దొబ్బేయండి. ఈయన సాయి కుమార్ గారిది రా బాగున్నావా కాఫీ తాగుతావా అర్థమైంది నీకు. ఈ డైలాగ్ లేదు, ఐఎమ్ జస్ట్ నాకు గుర్తు రాక చెప్తున్నాను అంతే. డైలాగ్ ఉంటుంది, దానికి మళ్ళీ ఎక్కిరించు ఇంకోటి ఉంటది అనమాట. అది నేను ఇప్పుడు సాయి కుమార్ గారిలో చూడలేదు నేను ఆ టైప్. దిస్ వాస్ అ న్యూ సాయి కుమార్. ఎప్పుడైనా కానీ సాయి కుమార్ గారు అంటే ఒక టీవీగా ఉండాలి, ఆయన మాటల్లో బేస్, ఆయనకు రాసుకునే డైలాగ్స్ లో అన్నిట్లలో ఒక ఎలివేషన్ పడ్డాక ఒక గంభీరమైన డైలాగ్ ఉన్నప్పుడు అప్పుడు పెట్టి ఇంకా బాగుంటది అనిపిస్తుంది. అట్లాంటిది ఒక సాఫ్ట్ పర్సన్. కొడుకంటే ప్రేమ, పిచ్చి ప్రేమ. కాకపోతే కొడుకు చేసే పనులు చూస్తే కోపం వస్తా ఉంటది. అట్లా అని చెప్పేసి కొడుకు దూరం పెట్టలేడు, కూతురు దూరం అయింది అని చెప్పేసి ఆ కోపం ఉంది. ఏంటి సాయి కుమార్ గారు ఎందుకు ఇంత ఫ్రెష్ గా అనిపించింది అంటే ఫస్ట్ టైం ఒక సినిమాలో ఒక ఫాదర్ రోల్ లిటరల్ గా ఫాదర్ అనిపించింది నాకు. ఎంత కోపాలున్నా ఎంత ఏమున్నా ప్రేమ ప్రేమే, నానే కాబట్టి కాపాడుకుంటాడు. కోపం ఉన్నప్పుడు అరుస్తాడు, లేక ఒకసారి పాలన్నప్పుడు పాలిస్తాడు. స్టార్టింగ్ మిల్క్ నాకు మళ్ళీ గుర్తు, నాకు చాలా గట్టిగా మళ్ళీ గుర్తుకొచ్చింది. మిల్క్ తీసుకొచ్చినది సడన్ గా అనుకున్నా. ఫస్ట్ స్టార్టింగ్ లోనే మిల్క్ అక్కడ పెట్టి డ్రా ఓపెన్ చేసి దాంట్లో బుక్ తీసుకొని వచ్చేస్తాడు. తర్వాత మళ్ళీ ఎప్పుడైతే మత్తు పెట్టాలో ఆ మిల్క్ అక్కడ అది ఎక్కింది. బ్రాకెట్స్ క్లోజ్ అంటే ఇదే, ఇంతకంటే ఇంకే ఉంటుందా. టిల్లు స్క్వేర్ లాంటి ఎంటర్టైన్మెంట్ మూవీస్ చూసాము, ఓవర్ రేటెడ్ అంత పెంట చేసిన నాకించిన సినిమాలు చూసాము ఈ మంత్ లో. ఆఫ్టర్ లాంగ్ టైం ఒక సీన్ గురించి బ్రాకెట్ ఓపెన్ అయ్యి బ్రాకెట్ క్లోజ్ అయ్యే మధ్యలో లైక్ దాని రెఫరెన్సెస్ కానీ దాని పే ఆఫ్స్ కానీ ఒకటి కాదు రెండు కాదు చాలా పే ఆఫ్స్ ఉన్నాయి. ప్రతి సీన్ కి పే ఆఫ్ ఉంది. అది కూడా చాలా నీట్ గా, అసలు ఏ బోరు కొట్టనీయకుండా చాలా నీట్ గా ఎగ్జిక్యూట్. ఇట్ ఈస్ అ కమర్షియల్ మూవీ. దాంతో పాటు ఇంత కూడా వల్గారిటీ లేకుండా బూతులు ఉన్నాయి అంటే ఉన్నాయి, కానీ అవి ఎలా ఉన్నాయి చాలా హెల్దీగా ఉన్నాయి. అంటే పిచ్చి అయిపోయింది అక్కడ. చెప్తున్నా కదా సరిపోదా శనివారం ఈజ్ వన్ ఆఫ్ ద సాటిస్ఫైయింగ్ వాచ్. నేను 70 kilometers ట్రావెల్ చేసి వెళ్ళినా ఐ ఫెల్ట్ ఓకే బాగా అనిపించింది. ఇంకా ట్రావెల్ చాలా చాలా దారుణంగా ఉండే.
70 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన బాధ అనిపించదు, కానీ సినిమా బాగోపోతే మాత్రం 70 కిలోమీటర్ నొప్పి కూడా కలిపి రివ్యూలో చెప్తాడు మా వాడు. మరి అంతే కదరా, పొద్దున్నే లేచి ట్రావెల్ చేసి ఎక్కడెక్కడో గల్లీలకి పోయి నాకు తెలియని ఏరియా ఇదంతా అంత ఆగమాగంలో పోయిన తర్వాత సినిమా బాగాలేదు అనుకో, ఏమైంది ఈ అమ్మాయి బొక్కల సినిమా కోసం ఇంత కష్టపడి ఎందుకురా వచ్చినా ఫీలింగ్ వస్తుంది. అదైతే చేయలేదు. నిజంగా చెప్తున్నా, వివేక్ ఆత్రేయ అసలు అండర్ ఎస్టిమేట్ చేసినావంటే ఖచ్చితంగా పెద్ద తప్పు చేసినావు. ఏమంటే నెల్సన్, లోకి వీళ్ళు అంటున్నారు కదా, చెప్పినట్టుగానే ప్రీ రిలీజ్ లో ఇది 1% మాత్రమే. వివేక్ ఆత్రేయ బ్రోచే వారెవరురా, అంటే సుందరానికి ఇలాంటి సినిమాలతో నాకు ఆల్రెడీ చాలా ప్రూవ్ చేసిండు. ఈ సినిమాతో నేను యాక్షన్ కూడా చేస్తే మీకు దొబ్బుతుంది అనే ఫీలింగ్ లో పెట్టినట్టు కదా. రివెంజ్ స్వీట్ గా ప్లాన్ చేసుకుని వచ్చిండ్రా. కాంప్లెక్స్ స్క్రీన్ ప్లే సినిమాలు తీస్తే మీకు నచ్చట్లేదురా, మీకు ఏమంటే కట్టె కుట్టే తెచ్చే అన్నట్టు ఒక కమర్షియల్ మూవీ ఉంటేనే పోతా, మిగతా సినిమాలు చూడని అంటున్నారు కదా, నేను కమర్షియల్ మూవీ తోటే వస్తా, కమర్షియల్ మూవీనే తీస్తా, ఈ సినిమా ఎట్లా నచ్చదో చూస్తా అని రాసిండు. సో యా గైస్, మీకు ఎలా అనిపించింది సరిపోదా సినిమా, నచ్చిందా నచ్చలేదా, మా పాయింట్స్ కంటే ఇంకా మేము యాడ్ చేస్తుంటే కింద కామెంట్స్ లో చెప్పేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసేయండి.